రాజకీయం ఎట్లుంటదబ్బా? నువ్వు ఒక్కటంటే నేను పదంట, నువ్వు పదంటే నేను నూరంట. ఏ రాండ్రి చూసుకుందాం మీ పతాపమో మా పతాపమో. అబ్బో నువ్వు పెద్ద సొక్కమైన లీడర్ అయినట్టు నన్ను అంటున్నావు. నీ ఏషాలు నాకు తెలివయ్యా. పలానా ప్రాజెక్టులా ఎంత కమిషన్ గుంజినవో బయట ఏమంటావా? నువ్వేమన్నా తక్కువనా? గాళ్ళ కాడ ఎంత పర్సంటేజ్ తీసుకున్నావో మొత్తం నాకు ఎరికేతి అని పారార్చుకుంటుంటారు ఏ పార్టీ లీడర్లైనా. మరి గీళ్ళేంది సెల్ ఫోన్ సైలెంట్ లో పెట్టినట్టే సప్పుడు లేదు. కవితక్క ఇంచి ముంగట జాగృతి కార్యకర్తల జాతర నడిచిందనుకో రాదోండ్రి. తెలంగాణ వచ్చినాక ఉద్యమకారులకు జరిగిన నష్టము అక్కకైనా కష్టం చెప్పుకుంటా నిన్న శాసన మండలిలో ఏడ్చింది కదా. ఇవాళ ముఖ్యమైన మీటింగ్ అనగానే శితం మంది వచ్చిర్రు హైదరాబాద్ లో ఇంటికాడికి. పక్కకున్న ఆఫీస్ లో పొంచెల కమానం చర్చలు చేసి పార్టీ పెట్టవలసిందేనని డిసైడ్ చేసింది. 3 ఏళ్లకు వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ లో పక్కా పోటీ చేస్తుందట అక్కోళ్ళ పార్టీ. వచ్చే నెల 16 తారీఖు నాడో 20 తారీఖు నాడో మంచిర్యాలలో పెద్ద మీటింగ్ పెడతారట. అప్పట్లో సింగరేణి కార్మికుల సంఘం లీడర్ గా పనిచేసింది కాబట్టి ఈ ఏరియాలకెళ్లే ఎమ్మెల్యేగా పోటీ చేస్తుందనే ప్రచారం నడుస్తుంది. ఖుద్దు మండలిలో నిన్న అంతగానో మాట్లాడినా గులాబీ లీడర్ అంతా గప్చూపు. చిన్నోళ్ళు ఒకరిద్దరు తప్పితే మెయిన్ లీడర్ సప్పుడే లేదు. జనగామలో రామన్న, సిద్దిపేటలో హరీష్ అన్న సర్పంచులకు సన్మానం కార్యం పెట్టుకొని సర్కార్ నడుచుకున్నారు గానీ ఈ మేడం గురించి ఒక్క మాట మాట్లాడుతూ శాసనసభలో మాట్లాడదామంటే అది గౌరవ సభ లెక్క లేదు, కౌరవ సభ లెక్క ఉన్నది. కేసీఆర్ గారి గురించి అసెంబ్లీకి రా అంటే ఆయన గిన్న వస్తే గుండాగా అక్కనే వస్తాడు ఇది పొట్టుడు. మా రంగనాయక సాగర్ కాలువల సిద్దిపేటలో 80,000 ఎకరాల పంటకు నీళ్లు వస్తున్నాయి. అది కాళేశ్వరం నీళ్లు కాకపోతే గాలికి వచ్చినాయా? ఆకాశంలోకి రేవంత్ రెడ్డి పోతుండా? ఉద్యమకారుల గోస వచ్చుకున్నారు, ద్రోవులతోటి పార్టీని నింపిరు. అంబేద్కర్ బొమ్మ కాంచెల్లి అమర్ల బంగ్లా దాకా అవినీతి చేసిండ్రు. కాళేశ్వరంలో కమిషన్లు మింగిరు, రైతులకు బేడీలేసిరు, ధర్నా చౌక్ ఎత్తేసిండ్రని ఎన్నో ప్రశ్నించే నిలదీసే. ఆయనతో మళ్ళేమనంటే ఇంకెన్ని బాగోతాలు బయటేస్తుందో ఇంకెందరిని బాజాట్లా గుంచుతుందో అని బుగులు పడ్డట్టున్నారు. బీఆర్ఎస్ లకెళ్లి సస్పెండ్ చేసినాక యాత్ర పేరు మీద ఏడికి పోతే అక్కడ లీడర్ల కబ్జాలు, కమిషన్లు, అవినీతి గురించి చెప్పిన కవితక్క శాసన మండలిలో ఖుద్దు బాపుకే సూటి పెట్టే. మరి తెలంగాణలో పీక్ కట్టలు కట్టినామని నేషనల్ పోయి చేస్తాం అధ్యక్షవనం. అక్కడికి మనోళ్ళ పరిస్థితి ఎట్లా అయిందంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా అవసరం అయితే అమెరికా గురించి ఇట్లా మాట్లాడతారు గానీ కవితక్క మాట అయితే ఎత్తారు. గట్టిగా అడిగితే మత్పరిస్తారు, ఇడిచిపెట్టురని ఇలేకలరని బతిమిలాడతారు. పార్టీ పెట్టక ముందే గిట్లుంటే ఇక కొత్త జెండా ఎత్తినాక కారోళ్ళకి ఇంకెన్ని కష్టాలో పో. సిరిసిల్ల సిద్దిపేట కలెక్టర్ లో అవినీతి ఎక్కడ ఉంటే అప్పుడు ఎవరున్నారు? అక్కడ కేటీఆర్ గారు, ఇక్కడ హరీష్ రావు గారు. సమానం చెప్పండి అంటున్నాం.